హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో గోంగూర పచ్చడిని ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో తెలుసుకుందామండి. ఇది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి ఇంట్లోనే. మనకి ఇది రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకున్నారంటే మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. అంత కమ్మగా ఉంటుందండి, పుల్లగా చాలా కమ్మగా ఉంటుందండి. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక 2 పెద్ద కట్టల్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని సన్నని ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నని ముక్కల్లా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని వీటి మొత్తాన్ని మనం దూరగా వేయించుకోవాలండి. దీని మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఎందుకంటే మెంతులు అనేది త్వరగా వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి దీని మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని దీని మొత్తాన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 10 లేదా 15 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే ఒక 6 లేదా 7 ఎండుమిర్చి తీసుకొని దీని మొత్తాన్ని మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మన గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి, అందుకే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని వీటి మొత్తాన్ని మనం దూరగా వేయించుకోవాలి. ఈ మొత్తం దూరగా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ చూసారా, దాన్ని మొత్తం యాడ్ చేసుకొని పచ్చివాసన అనేది పోయేలాగా మనం బాగా వేయించుకోండి. మంచి ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేగినాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా యాడ్ చేసుకున్నటువంటి గోంగూర మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి గోంగూర అనేది త్వరగా మెత్తబడిపోతుంది. చూసినట్లయితే ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా బాగా మగ్గిపోతుందండి. ఇలా మొత్తం మనం బాగా మగ్గిపోయేలా చూసుకోవాలి. ఇలా మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి.